My dear friends, my dear masters and my dear gods, బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారి ద్వారా వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి లాక్డౌన్ పీరియడ్లో జూమ్ ద్వారా రాత్రి 11 గంటల నుంచి ఒక గ్రూప్గా ఏర్పడి ధ్యానం చేయడం ప్రారంభించడం జరిగింది. ఎంతో గొప్పగా అందరూ రాత్రిపూట ధ్యానం చేయడం జరిగింది బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి ఆధ్వర్యంలో. అక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, మన హాస్పిటల్ వెంకటేష్ గారు ఆ మాస్టర్కి ఛానలింగ్ జరిగింది. సిరియన్ లోకాల నుంచి వచ్చిన సిసారో అనే మాస్టర్ ఆయన శరీరంలో ప్రవేశించి ఆయన ద్వారా సందేశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆ ఛానలింగ్లో సిసారో అనే మాస్టర్ విశేషంగా వచ్చి ప్రత్యేకంగా ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాం. శ్రీ సిసారో గారు ఈ గ్రూపులో ఉన్న వాళ్ళందరినీ కూడాను అనేక లోకాలకు తీసుకెళ్ళి అక్కడున్న కాంతిని, ఎనర్జీని ఆ లోకవాసుల ద్వారా ఈ గ్రూప్ ద్వారా ధ్యానం చేయించి భూలోకానికి ఎంతో సేవ చేశారు. భూలోకమే కాక నిమ్న లోకాలకు కూడాను మన పిరమిడ్ మాస్టర్ని తీసుకెళ్ళి అనేక అనుభవాన్ని కలిగించారు సిసారో మాస్టర్ గారు. వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎన్నో ప్రాసెస్లు చేయించి ఎంతోమందికి అనేక రకరకాల అనుభవాలు కలిగించారు బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారు ఈ యొక్క రాత్రిపూట ఈ యొక్క ధ్యానం ద్వారా. ఆ సిసారో మాస్టర్ గారి సందేశాలన్నీ కూడాను మనం చక్కగా విందాము. అవన్నీ చక్కగా రికార్డ్ అయ్యాయి, అవి ఎడిట్ అయ్యాయి. మనం చక్కగా విందాము, మనమంతా లాభాన్వితం అవుదాము. అందరి సందేశాలను మనం తీసుకోవాలి. ధ్యానంలో వచ్చే సందేశాలు మరీ ఎక్కువగా మనకి లాభదాయకాలు. ఎన్నో లోకాల నుంచి ఎంతోమంది మనకి సహాయం చేస్తున్నారు. ఈసారి భూలోకంలో ఒక గొప్ప సృష్టి జరగడం కోసం, 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ పోవడం కోసం, భూలోకం కోసం సమాయత్తం చేయబడుతుంది. భూలోకం ధ్యానం ద్వారా, అహింస ద్వారా, కరుణ ద్వారా, సేవ ద్వారా పరస్పరం ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఈ మొత్తం భూమిని ఒక స్వర్గంగా చేయడం కోసం మనం అందరం కష్టపడుతున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాస్టర్స్ అందరూ మన యొక్క ఈ సాధన ఫలితాలే సృష్టిలోని అనేక మాస్టర్స్ అందరూ మనకు సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ఎంతో ముందుకొచ్చి ఈ పనులన్నీ చేస్తున్నారు. విశేషంగా మనం సిసారో మాస్టర్ గారి ఈ యొక్క సందేశాన్ని విందాం. ఆ వినడంలోనే మనకి ఆకలింపు అయిపోతుంది. ఆ ఆకలింపులోనే మనకి ఆచరణలన్నీ వచ్చేస్తాయి. ఆ వినడం చాలా ముఖ్యం. ఎంత ఎక్కువగా సందేశాలను వింటామో అంత ఎక్కువగా మనకి అవగాహన పెరుగుతుంటాయి. మన అవగాహన కొద్దీ మన ఆచరణ అలాగే మారుతుంటుంది. వినడం చాలా ముఖ్యం, సందేశాలను వినడం చాలా ముఖ్యం. ధ్యానం చేయడం, ధ్యానంలో సందేశాన్ని పొందడం, ఆ పొందిన సందేశాలని అందరికీ వినిపించడం, ఇది మన పిఎస్ఎస్ఎంలో గొప్ప ప్రక్రియ. బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గుప్తా గారికి నా యొక్క ప్రణామాలు. అలాగే వెంకటేష్ స్వామి గారు హాస్పిటల్ మాస్టర్ వారికి నా యొక్క నమస్కారాలు. సిసారో మాస్టర్కి నా యొక్క నమస్కారాలు. పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం అందరం కలిసి లోక కళ్యాణం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి చాలా సులభమైన పద్ధతి. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 2 కళ్ళు మూసుకోవాలి, 2 చేతి వేళ్ళు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం క్రాస్ చేసుకోవాలి. సుఖంగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నా అనుకూలమైన విధంగా కూర్చోండి. నిటారుగా కూర్చోవాలని రూల్ లేదు. వెనుక ఆనుకుని సపోర్ట్ చేసుకుని కూడా కూర్చోవచ్చు. కళ్ళు మూసాక 1 నిమిషము
ఈ దేహాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. కొందరికి కళ్ళు మూసిన వెంటనే ఒక ఆలోచన కూడా రాదు. వారు గత జన్మ గొప్ప సాధకులు. కొందరికి కళ్ళు మూసాక చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, దృశ్యాలు, మాస్టర్సు ఇలా కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూసాక మనకు చీకటి, వెలుగు ఏది కనిపించరాదు. కానీ కళ్ళు మూసాక మనకు కనిపిస్తున్నాయంటే మూడవ నేత్రం తెరుచుకుంది అని. ఆ మూడవ నేత్ర దర్శనం జరిగేటప్పుడు ఏమి కనిపిస్తుందో దాన్ని గమనిస్తూ పోవాలి. చీకటి కనిపిస్తే చీకటినే గమనించాలి. ఆ చీకటిలో నుండి వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, చిన్నపాటి వెలుగు వచ్చినా కూడా ఆహ్వానించాలి. ఈ వెలుగు ఈ దేహంలోని సకల జీవకణాలలో, ఆత్మలోని అణుపరమాణువుల్లో నిండిపోయి జగత్తంతా వ్యాపించి పత్రిసార్ సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని అనుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలి. వారి చైతన్యం, ఈ ఆత్మ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవాలని అనుకుని మనసుతో వాళ్ళను ప్రశ్నించాలి. మీ సందేశం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీతో జీవించి ఉంటే ఆ జన్మ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అనేకమైన ప్రశ్నలు వేయచ్చు. ఏదైనా ప్రదేశం కనిపిస్తే ఈ ప్రదేశంలో ఆత్మ ధ్యానం చేయాలి, ఈ ప్రదేశంలో జీవించి ఉంటే ఆ జన్మ గురించి తెలియాలని మనం అలా అనుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసిన వెంటనే కాదు, కనిపించే దృశ్యాలు కనిపించినప్పుడు వాటిని గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస, కొద్దిగా కూడా ఊపిరిని పీల్చుకోవడం వదలడం చేయకూడదు. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు శ్వాస తీసుకున్నప్పుడు స్పర్శ లోపలికి వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు స్పర్శ బయటకు వస్తుంది. కేవలము ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస అది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. ఈ శిష్యారో విజ్డమ్ వింటున్నంతసేపు కూడా కళ్ళు మూసుకుని ఎరుకతో ధ్యానం ద్వారా ఈ శిష్యారో మెసేజ్ అంతా అందుకోవాలి. మీకు ఒకవేళ ఎరుక లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత మరి కళ్ళు తెరిచి ఈ శిష్యారో మెసేజ్, ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. మిత్రులారా, ప్రతిరోజు ఈ శిష్యారో విజ్డమ్ యొక్క జ్ఞానాన్ని కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీని అందుకోవాలి ఎరుకతో. ఎరుక లేని వాళ్ళు కళ్ళు తెరిచాక ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసే పద్ధతి చాలా సులభమైన పద్ధతి. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 2 కళ్ళు మూసుకోవాలి, 2 చేతి వేళ్ళు కలుపుకొని ఒళ్ళో పెట్టుకోవాలి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం క్రాస్ చేసుకోవాలి. సుఖంగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నా అనుకూలమైన విధంగా కూర్చోండి. నిటారుగా కూర్చోవాలని రూల్ లేదు. వెనుక ఆనుకుని సపోర్ట్ చేసుకుని కూడా కూర్చోవచ్చు. కళ్ళు మూసాక 1 నిమిషము ఈ దేహాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని, మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. కొందరికి కళ్ళు మూసిన వెంటనే ఒక ఆలోచన కూడా రాదు. వారు గత జన్మ గొప్ప సాధకులు. కొందరికి కళ్ళు మూసాక చీకటి, వెలుతురు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము, దృశ్యాలు, మాస్టర్సు ఇలా కనిపిస్తూ ఉంటారు. కళ్ళు మూసాక మనకు చీకటి, వెలుగు ఏది కనిపించరాదు. కానీ కళ్ళు మూసాక మనకు కనిపిస్తున్నాయంటే మూడవ నేత్రం తెరుచుకుంది అని. ఆ మూడవ నేత్ర దర్శనం జరిగేటప్పుడు ఏమి కనిపిస్తుందో దాన్ని గమనిస్తూ పోవాలి. చీకటి కనిపిస్తే చీకటినే గమనించాలి. ఆ చీకటిలో నుండి వెలుగు, రంగులు, చుక్కలు, గీతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి స్వరూపము,
చిన్నపాటి వెలుగు వచ్చినా కూడా ఆహ్వానించాలి. ఈ వెలుగు ఈ దేహంలోని సకల జీవకణాలలో, ఆత్మలోని అణుపరమాణువుల్లో నిండిపోయి జగత్తంతా వ్యాపించి పత్రిసార్ సంకల్పానికి ఉపయోగపడాలి. ఆత్మ ఈ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలి. ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలని అనుకోవాలి. ఎవరైనా మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్తో కలిసి ధ్యానం చేయాలి. వారి చైతన్యం, ఈ ఆత్మ చైతన్యం ఒక్కటిగా కలిసిపోవాలని అనుకుని మనసుతో వాళ్ళను ప్రశ్నించాలి. మీ సందేశం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీతో జీవించి ఉంటే ఆ జన్మ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అనేకమైన ప్రశ్నలు వేయచ్చు. ఏదైనా ప్రదేశం కనిపిస్తే ఈ ప్రదేశంలో ఆత్మ ధ్యానం చేయాలి, ఈ ప్రదేశంలో జీవించి ఉంటే ఆ జన్మ గురించి తెలియాలని మనం అలా అనుకోవాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. కళ్ళు మూసిన వెంటనే కాదు, కనిపించే దృశ్యాలు కనిపించినప్పుడు వాటిని గమనించాలి. ఆలోచన వచ్చినప్పుడు సహజమైన శ్వాస, కొద్దిగా కూడా ఊపిరిని పీల్చుకోవడం వదలడం చేయకూడదు. ముక్కు కొన నుండి ముక్కు చివరి వరకు శ్వాస తీసుకున్నప్పుడు స్పర్శ లోపలికి వెళ్తుంది, శ్వాస వదిలినప్పుడు స్పర్శ బయటకు వస్తుంది. కేవలము ఆ స్పర్శను మాత్రమే గమనించాలి. సహజమైన శ్వాస అది. ఏ మంత్రము జపించకూడదు, ఏ రూపము తలుచుకోకూడదు. ఈ శిష్యారో విజ్డమ్ వింటున్నంతసేపు కూడా కళ్ళు మూసుకుని ఎరుకతో ధ్యానం ద్వారా ఈ శిష్యారో మెసేజ్ అంతా అందుకోవాలి. మీకు ఒకవేళ ఎరుక లేకపోతే కళ్ళు తెరిచిన తర్వాత మరి కళ్ళు తెరిచి ఈ శిష్యారో మెసేజ్, ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. మిత్రులారా, ప్రతిరోజు ఈ శిష్యారో విజ్డమ్ యొక్క జ్ఞానాన్ని కళ్ళు మూసుకుని ఆ ఎనర్జీని అందుకోవాలి ఎరుకతో. ఎరుక లేని వాళ్ళు కళ్ళు తెరిచాక ఈ జ్ఞానాన్ని విని అర్థం చేసుకోవాలి. మనందరి పరమ గురువులైన సదానందయోగి మాస్టర్కు, కాశిరెడ్డి నాయన మాస్టర్కు, మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కు, మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, విశ్వమాతకు, జగన్మాతకు, భూమాతకు, గంగామాతకు, ప్రకృతి మాతకు, సీతామాతకు, ఐసిస్ మాతకు, యశోధరా మాతకు, పార్వతీ మాతకు, సరస్వతీ మాతకు, లక్ష్మీ మాతకు, దుర్గా మాతకు, జగత్తులోని సకల మాతలందరికీ, పరమశివ భగవానుడికి, పరమ విష్ణు భగవానుడికి, పరమ బ్రహ్మ భగవానుడికి, పరమ శ్రీకృష్ణ భగవానుడికి, జగత్తులోని సకల దేవతలందరికీ, మహావతార్ బాబాజీ మాస్టర్కు, బుద్ధ భగవాన్ మాస్టర్కు, సేత్ మాస్టర్కు, రామ్తా మాస్టర్కు, రాంపా మాస్టర్కు, ఓషో మాస్టర్కు, శిషారో మాస్టర్కు, రా మాస్టర్కు, ఆయుర్ధ మాస్టర్కు, జగత్తులోని సకల యూనివర్సల్ మాస్టర్స్ అందరికీ, సప్త ఋషులకు, ఋషిపత్నులకు, భూలోకములో జన్మించిన వీర బ్రహ్మేంద్ర స్వామికి, రాఘవేంద్ర స్వామికి, సకల మహానుభావులకు, సకల యోగిని యోగీశ్వరులకు, సకల ఋషులకు, సకల సాధకులకు, సకల అవధూతలకు, అఖండ అనంత దివ్య విశ్వమయ మూల చైతన్యానికి, సకల విశ్వమయ మూల చైతన్యాలన్నింటికి, సకల లోకాలకు, సకల గెలాక్సీలకు, సకల నక్షత్ర మండలాలకు, సకల ఋషి మండలాలకు, సకల గురు మండలాలకు, కాంతి లోకాలకు, సకల యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్కు,
సకల యూనివర్సల్ యాస్ట్రల్ క్రిస్టల్స్కు, సకల యూనివర్సల్ యాస్ట్రల్ ఎనర్జీ సిస్టమ్స్కు, శక్తి క్షేత్రాలకు, పంచభూతాలకు, సముద్ర భగవానుడికి, ఖనిజ సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, జల సామ్రాజ్యానికి, పక్షి సామ్రాజ్యానికి, సకల జీవ ప్రాణికోటికి, అష్ట దిక్పాలకులకు, దేహానికి, దేహములోని సకల జీవ కణాలకు, సకల జీవ కణాలలోని త్రిమూర్తి తత్వానికి, సకల అవయవాలకు, సకల సిస్టమ్స్కు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, దివ్య స్త్రీ శక్తికి, దివ్య పురుష శక్తికి, దివ్య అర్ధనారీశ్వర తత్వానికి, సృష్టించిన మాస్టర్స్ అందరికీ, శ్వాసకు, జన్మకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కుటుంబానికి, జీవితానికి, మనస్సు, బుద్ధి, ఆత్మకు, అన్నింటినీ మహా అద్భుతంగా సృష్టించిన మాస్టర్లందరికీ మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ, అనంతకోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనమందరము అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం, స్వాగతం పలుకుదాం. మనమందరము అందరితో కలిసి, అందరి చైతన్యం ఒక్కటిగా కలిసిపోయి ధ్యానం చేస్తూ, గురువు గారి సంకల్పాలు, జగత్ సంకల్పాలు, స్పిరిచువల్ గురువుల సంకల్పాలైన భూమాత ఆనందానికి, భూలోకము ఉన్నతికి, భూలోకము ఏకత్వానికి, జగత్తు ఉన్నతికి, జగత్తు ఏకత్వానికి, ప్రకృతి పరిశుద్ధతకు, ప్రకృతి పరిరక్షణకు మనమందరము సంపూర్ణమైన ఎరుకతో, సంపూర్ణమైన వివేకముతో, సంపూర్ణమైన విచక్షణతో, సంపూర్ణమైన స్థితి ప్రజ్ఞత స్థితితో, సంపూర్ణమైన సమస్థితితో, సుగుణముతో, సువినయముతో, మమాత్మ సర్వభూతాత్మ స్థితితో, మహాపరిశూన్య స్థితితో మనమందరము అత్యంత వేగంగా, అతి సునాయాసంగా, మహా అద్భుతంగా, అద్వితీయంగా, అమేయంగా, అఖండమైన విజ్ఞానముతో, అనంతమైన శక్తితో మనందరి గమ్యం, లక్ష్యం, పర్పస్, మన గురువు గారి దివ్య సంకల్పానికి మనమందరము అంకితమై, అర్పితమై సాధించుకున్న విజయోత్సవాలకు విజయ ధుందువి మోగించడానికి మనమందరము అత్యంత వేగంగా దూసుకు వెళదాం, దూసుకు వెళదాం, దూసుకు వెళదాం. చూడమన్నా. My dear masters, this is Cicero with you now. సిషారో మాస్టర్ మనతో ఉన్నారు. మనం సిషారో మాస్టర్కు మనందరి అనంత కోటి సాష్టాంగ పాదాభివందనాలు చేసుకుంటూ అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. Yes, my dear masters, we all shall know about beliefs, attitudes, and perception today. Yes, my dear masters, shall we all know about beliefs, attitude, and perception today. నమ్మకాల గురించి, యాటిట్యూడ్ గురించి, పర్సెప్షన్ గురించి తెలుసుకుందాం. Yes, my dear masters, this is so important to know about beliefs, attitudes, and perception. మనం ఈరోజు యాటిట్యూడ్ గురించి, పర్సెప్షన్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. Yes, at the first stage, the belief. Yes, my dear masters, you have to shut all the beliefs which are unhealthy to you and which are unhealthy to grow
to grow yourself in spiritual journey. Yes, my dear masters, you have to cut off all the beliefs which are unhealthy to your. Yes, there is so important to release all the unnecessary beliefs and unhealthy beliefs that are attached to you since long times or since long janma. Yes, the time has come now. You have to release all those beliefs. ఎంతో కాలం నుండి ఎన్నో జన్మల నుండి మీలో ఉన్న అనవసరమైన నమ్మకాలను, అనారోగ్యకరమైన నమ్మకాలను శాశ్వతంగా తొలగించుకునే సమయము ఇప్పుడు వచ్చినది. Yes, and not only belief and releasing of beliefs and adding of beliefs is also so important, my dear masters. Yes, you have did sadhana in your previous janmas, and all those powers and all those knowledge as beliefs you have to add to this janma, and it is so important to accept the healthy beliefs, to accept the healthy knowledge, to accept all the beliefs which make you to move towards spiritual growth. మీలో అనవసరమైన, అనారోగ్యకరమైన నమ్మకాలను పూర్తిగా తొలగించుకోవటమే కాదు, కొత్త నమ్మకాలను, కొత్త శక్తిని, కొత్త జ్ఞానాన్ని, అవసరమైన జ్ఞానాన్ని, మీరు ఆ శక్తిని మీ లోపలికి ప్రవేశపెట్టుకోవడం కూడా మీ ఆధ్యాత్మిక ఉన్నతికి బాగా ఉపయోగపడతాయి. And these beliefs emerge in you as new energy. ఈ బిలీఫ్స్, ఈ నమ్మకాలు మీలో ఉన్న ఒక న్యూ ఎనర్జీని బాగా యాక్టివేట్ చేస్తాయి. న్యూ ఎనర్జీ ఎదుగుదలకు కారణమవుతాయి. Yes, my dear masters. In the same way, the beliefs which are unhealthy has to be released, and the beliefs which are healthy has to be attached and accepted for the spiritual growth. అనారోగ్యకరమైన నమ్మకాలను తొలగించుకుని ఆరోగ్యకరమైన నమ్మకాలను మీలో ప్రవేశపెట్టుకుని మీ ఆధ్యాత్మిక ఎదుగుదలను పెంచుకోవాలి. Yes, when you do this, your attitudes changes, masters. You will be in new energy, and you have released all the unhealthy beliefs. At that time, your attitudes towards life changes. Your attitude towards thinking changes. Your attitude towards persons changes. Your attitude towards universe changes. Your attitude towards love changes. Your attitude towards compassion changes. Your attitude towards humanity changes. Your attitude towards meditation changes. Your attitude towards life changes completely, masters. మీరు ఎప్పుడైతే ఈ అనారోగ్యకరమైన నమ్మకాలను వదిలించుకుంటారో అప్పుడు మీ మెడిటేషన్ పట్ల మీ విధానం, మీ శక్తి పట్ల మీ విధానం, మీ ప్రేమ పట్ల మీ విధానం, మీ జీవితం పట్ల మీ విధానం, మీ ఆలోచన పట్ల మీ విధానం అన్నీ కూడా
పూర్తిగా అద్భుతంగా మారుతాయి, చేంజ్ అవుతాయి. And you will be miraculously changed, and your attitude is a complete boon which has come out from the new energies to you in this life. మీరు ఆరోగ్యకరమైన నమ్మకాలను ఎప్పుడైతే మీలో ప్రవేశపెట్టుకుంటారో మీ ఆధ్యాత్మిక జీవితం పట్ల మీ విధానం అద్భుతంగా మారి మీలో ఎదుగుదల ఉంటుంది. And it becomes boon on your spiritual life. మీ ఈ విధానం మీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక బహుమానం అవుతుంది. Yes. At that time, your attitudes counts. At that time, your attitudes works. At that time, your attitudes plays a vital role even in your life, masters. ఆ సమయంలో ఈ విధానము మీ లోపల ఇన్నర్ పవర్ పట్ల, మీ జీవితం పట్ల ఎన్నో మార్పులను, దివ్యమైన మార్పులను తీసుకొస్తుంది. And this attitude makes you to go near, very nearer to your Guru. ఈ విధానం మీరు మీ బాగా ఎదిగి మీ గురువు దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ విధానం Yes. How unhealthy beliefs released and healthy beliefs accepted, and the change of attitudes emerged by the way of inserting new energy in you. The new attitude has begun in your life. మీరు ఎప్పుడైతే అనారోగ్యకరమైన నమ్మకాలను సంపూర్తిగా తొలగించుకుని ఆరోగ్యకరమైన నమ్మకాలను మీలో ప్రవేశపెట్టుకుంటారో అప్పుడు న్యూ ఎనర్జీ మీలో ప్రవేశించి కొత్త విధానాలు మీలో మొదలవుతాయి. In this way, your attitudes works in your life. Your attitudes shows how. ఈ విధంగా ఈ విధానాలు మీ జీవితంలో మార్పు తీసుకొస్తాయి. And your attitude shows how important you are to this earth planet, my dear masters. ఈ విధానం మీరు ఈ భూలోకానికి ఎంత ముఖ్యమైన వారో మీకు తెలుపుతుంది. And these attitudes will show you your life purpose. ఈ విధానం మీ జీవితం యొక్క లైఫ్ పర్పస్ ఏమిటో, ఎందుకు భూలోకానికి వచ్చినారో అది కూడా మీకు తెలుపుతుంది. And these attitudes makes you to move towards purpose of life. ఈ విధానం మిమ్మల్ని మీ పర్పస్ ఆఫ్ లైఫ్ పట్ల దగ్గరికి తీసుకెళ్తుంది. Yes, when you are completely healthy, when you are with your healthy beliefs accepted, and when you are completely with your attitudes, and at that time in your life the perception enters. ఎప్పుడైతే మీరు ఈ ఆరోగ్యకరమైన నమ్మకాలతో, ఈ కొత్త విధానాలతో మీరు జీవిస్తారో అప్పుడు మీరు పర్సెప్షన్ వైపు ప్రయాణిస్తారు. My dear masters, perception is so important in your life because the perception itself makes you to move from one dimension to another dimension. పర్సెప్షన్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ పర్సెప్షన్ మిమ్మల్ని ఒక డైమెన్షన్ నుండి ఇంకొక డైమెన్షన్ కు తీసుకెళ్తుంది. Yes, I could say that when you are in third dimension,
your perception is in your mind. మీరు మూడవ డైమెన్షన్లో ఉన్నప్పుడు మీ పర్సెప్షన్ మనసుకు సంబంధించినదై ఉంటుంది. And when you ascended and moved towards fifth dimension, your perception is with your heart, and it has been changed and it has reached to the heart-centered consciousness. ఎప్పుడైతే ఫిఫ్త్ డైమెన్షన్కు మీరు చేరుకుంటారో అప్పుడు ఈ పర్సెప్షన్ అనేది మీ హృదయానికి సంబంధించింది. అది హృదయమూల చైతన్యానికి సంబంధించినది. Yes, my dear masters, you have to see this. The change of perception is so important in your life, because to raise your dimension, to represent the new dimensions, to represent the higher dimensions, you have to shift. You have to change your perception from the mind to the heart. మీరు మార్పును మనసు నుండి హృదయానికి తీసుకువెళ్ళాలి. And when you are in the mind only, you will live in third dimension, masters, and no masters will help you to shift to the fifth dimension, since the earth has been ascended, but you are still living in the mind state, and still you are living in the perception of mind, then you are living in the third dimension. మీరు మనసుతోనే జీవిస్తూ ఉంటే మీరు ఈ థర్డ్ డైమెన్షన్లోనే ఉంటారు. మీలో హృదయం పట్ల ఆ మార్పు అనేది మీరు స్వీకరిస్తారు. అప్పుడు మీరు ఫిఫ్త్ డైమెన్షన్లో ఉంటారు. మీ మనస్సుతో జీవించినంత కాలం ఈ భూలోకము ఫిఫ్త్ డైమెన్షన్ చేరుకున్నా మీరు ఫిఫ్త్ డైమెన్షన్ స్థితికి చేరుకోలేరు. Yes. Now you have to think, masters, and you have to guide others, masters, why we have to change, why it is so important to change the perception to mind to heart, and that is the shift of dimension, masters. That is the shift to higher dimension, masters. మనము మనస్సు స్థితి నుంచి హృదయ స్థితికి ఎందుకు ఎదగాలో అని అందరికీ మనము గైడ్ చేయాలి. మనసు స్థితిలో ఉంటే మీరు మూడవ డైమెన్షన్లోనే ఉంటారు. హృదయ స్థితిలో ఉంటే 5వ డైమెన్షన్కి ఎదుగుతారు అని అందరికీ తెలపాలి. Yes, at that time they have to decide to be in third dimension or to be higher dimension, fifth dimension. They want to live their life. అప్పుడు వాళ్ళు నిర్ణయించుకోవాలి, ఈ మూడవ డైమెన్షన్లో ఉండాలా, మనసుతో జీవిస్తూ లేదా హృదయంతో జీవిస్తూ 5వ డైమెన్షన్కి ఎదగాలనేది వారు నిర్ణయించుకోవాలి. Yes, if they chosen to be in third dimension, their life is miserable. ఎవరైతే మూడవ డైమెన్షన్లోనే ఆగిపోతారో 5వ డైమెన్షన్కి ఎదగకుండా దుర్భరంగా ఉంటుంది. And they will end their life by full of miseries on this earth. వాళ్ళు దుర్భరంగా ఈ భూమి మీద మరణిస్తారు. Yes, because the earth do not want the persons to live in the third dimension, because it has raised itself to the fifth dimension and it accepts the persons to be in fifth dimension and completely match with the fifth dimension. When the persons are in lower dimension and the earth is in higher dimension, how can they match each other with the earth?
So their life becomes misery and they will end up their journey on this Mother Earth. ఈ భూలోకము 5వ డైమెన్షన్కి ఎదిగినప్పుడు 3వ డైమెన్షన్లో ఉన్నటువంటి మానవులను ఈ భూలోకము స్వీకరించదు. అందుకే వారు దుర్భరమైనటువంటి జీవితం గడుపుతూ ఈ భూలోకాన్ని వదలాల్సి వస్తుంది. ఎందుకంటే భూలోకం ఎదిగినప్పుడు 5వ డైమెన్షన్కు మరి 3వ డైమెన్షన్లో ఉన్న వాళ్ళు ఎలా ఉండగలరు ఈ భూలోకంలో? Yes, and it is the part of spiritual creatures. That is a part of spiritual creators to create a platform to guide everyone to change their perception from mind to heart. స్పిరిచువల్ క్రియేటర్స్ యొక్క ధర్మం ఇది, వారి యొక్క బాధ్యత. భూలోకంలోని ప్రతి మానవుడికి ఈ మానవ చైతన్యంలో, మనసు యొక్క చైతన్యంలో ఉండకుండా హృదయ చైతన్యంలోకి ప్రవేశించాలని ఈ భూలోకము 5వ డైమెన్షన్ చేరుకున్నదని అందరికి తెలపాల్సిన బాధ్యత ఈ స్పిరిచువల్ క్రియేటర్స్ది. Yes, you need not to worry, and you need not to fear, and you need not to make a ready of your classes. Yes, everything is ready in you, and you are now the spiritual creators. You just put your step and move ahead to tell about the perceptions, to tell about the heart-centered consciousness, and everything goes in a precise and planned way. Everything gets manifested, masters. మీరు ఏమి చింతించకండి, మీరేమి వెనుకాడకండి. మీరు ప్రతి ఒక్క మానవుడికి ఎలా ఈ మనసు యొక్క చైతన్యంలో ఉంటే వారి పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ భూలోకంలో ఎంత దుర్భరంగా జీవించాల్సి వస్తుంది, దుర్భరమైన మరణం పొందాల్సి వస్తుంది. మరి భూమాత భూలోకం 5వ డైమెన్షన్ చేరుకున్నది. మరి అందరూ హృదయ చైతన్యంతో జీవించాలని, ప్రతి ఒక్కరికి బోధించాలని ఒక సంకల్పంతో మీ కృషి మీరు చేయండి. మాస్టర్లైన మేమందరము మీకు పూర్తిగా సహకరిస్తాము. Yes, and every knowledge will be flown through you, masters. You are just medium at that time, and everything is flown through you to the persons intended. మీరు మాకు మీడియంస్, అంటే మీ ద్వారా మేము అందించాల్సిన జ్ఞానాన్నంతా ఎవరికి అవసరమో వారికి ఆ జ్ఞానాన్ని మీ ద్వారా మేము అందిస్తాము. ఆ బాధ్యత మాది. మీరు కేవలము అందరికీ ఈ సందేశాన్ని అందించండి. మనసు చైతన్యంలో ఉండకండి, హృదయ చైతన్యంలో ప్రవేశించండి, హృదయ మూల చైతన్య స్థితిలో జీవించండి అని అందరికీ బోధించండి. దానికి సంబంధించిన ఏ జ్ఞానమైనా మీ ద్వారా మేమందరికీ అందిస్తాము. Yes, my dear masters, all these days you have listened to maximum knowledge by the masters, and you have come to know how to express, to expand, and how to shift yourself from learning to knowing, and how to respond rather than reaction. Yes, everything is made to known to you, masters. Yes, it is your part now. You have to take this to the every persons on this earth to
educate them and to make them to shift to the fifth dimensions by the way of new beliefs, by the way of new energy, by the way of new attitudes, and by the way of new perception. ఇంతకాలం నుండి మీరు ఎంతో జ్ఞానం అందుకున్నారు. రియాక్ట్ టు రెస్పాండ్. ఎవరేమన్నా రియాక్ట్ కాకుండా ఎలా దాన్ని స్వీకరించాలో ఆ విధంగా స్వీకరించాలని, లెర్నింగ్ టు నోయింగ్, నేర్చుకోవడం కాదు తెలుసుకోవాలని, ఇలా అనేకమైన ఎంతో జ్ఞానాన్ని మీరు అందుకున్నారు. ఎక్స్ప్రెస్ టు ఎక్స్పాండ్, చెప్పాలనుకున్నది చెప్పాలి, అందరూ యొక్క స్థితి అలా వ్యాపించడానికి ఉపయోగపడాలని, ఇలా ఎంతో జ్ఞానం అందుకున్నారు. ఈ జ్ఞానం అంతా ఈ భూలోకంలోనే ప్రతి ఒక్కరికి అందిస్తే వారందరూ ఈ ఫిఫ్త్ డైమెన్షన్కు చేరుకుంటారు. ఈ హృదయ చైతన్యంతో జీవించాలి, ఉదయమూల చైతన్య స్థితిలో జీవించాలని మీరందరూ బోధించడం ద్వారా అందరూ కూడా 5వ డైమెన్షన్ అతి సులభంగా చేరుకుంటారు. And this is the perception you have to accept to everyone, to give this knowledge to every person on this earth. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరికి బోధించాలి. వారందరూ కూడా ఎదగడానికి, ఈ భూలోకము ఎదగడానికి. Yes, my dear masters, today you have come across what is healthy belief and what is unhealthy beliefs, what to keep and what not to keep, and you have come across the attitudes towards the new energies and how you have to deal the new energies, and the perception towards dimension change, the perception towards mind, the perception towards heart, the change of perception from mind to heart. Everything has been clearly mentioned and clearly given the knowledge to you today. Yes, my dear masters. ఈరోజు మీరు అనారోగ్యకరమైన నమ్మకాలను పూర్తిగా తొలగించుకొని ఆరోగ్యకరమైన నమ్మకాలను మీలో ప్రవేశపెట్టుకుని పాత విధానాలన్నీ మానేసి తొలగించుకొని కొత్త విధానాలతో న్యూ ఎనర్జీతో ఎదిగి మీరు 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్కు ఎలా ఎదగాలో, మన మానసిక చైతన్యం నుంచి హృదయ చైతన్యానికి ఎలా ఎదగాలో, హృదయ చైతన్యం నుంచి ఉదయమూల చైతన్య స్థితిలో ఎలా జీవించాలో ఈ జ్ఞానం అంతా ఈరోజు మీరు అందుకోవడం జరిగింది.